ఇటీవల జరిగిన రేణుకాస్వామి హత్య కేసులో 17 మందినైతే అరెస్ట్ చేశారు. ఇంకా ఇక్కడ చాలామందిపై అయితే ఆరోపణలున్నాయి. సో, కన్నడ నటుడు దర్శన్ చేసిన ఒక అమ్మాయిని చంపిన ఘటన అయితే చాలా హల్చల్ జరిగింది కదా! ఈరోజు వీడియోలో అయితే ఈ ఫుల్ స్టోరీ అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్‌లోకి వెళ్ళిపోతే కన్నడ నటుడు దర్శన్, తుగు దీప యొక్క అమ్మాయినైన రేణుకాస్వామి, నటుడు పుకార్ల భాగస్వామి పవిత్ర గౌడ్ గురించి సోషల్ మీడియాలో అవమానకరమైన వ్యాఖ్యలైతే చేసినందుకు హత్యకైతే గురయ్యారు. ఇక ఈ కేసులో కనీసం 17 మందిని అరెస్ట్ చేశారు. ఇక హత్యలో ప్రతి నిందితుడి పాత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో, ఇక 33 ఏళ్ల రేణుకాస్వామి హత్య కేసులో మరో నిందితుడిని అయితే కర్ణాటక పోలీసులు మంగళవారం అరెస్ట్ చేయడంతో మొత్తం అరెస్ట్ అయిన వారి సంఖ్య ఇప్పుడైతే 17కి అయితే చేరుకుంది. ఇక కన్నడ నటుడు దర్శన్, తుగు దీప్కు అంకితమైన అభిమాని అయిన రేణుకాస్వామి దర్శన్ సన్నిహితురాలు. ఇక ఆరోపించిన భాగస్వామి అయిన కన్నడ నటి పవిత్ర గౌడ్ గురించి సోషల్ మీడియాలో అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు హత్యకైతే గురయ్యారు. ఇక జూన్ 9న బెంగళూరులో ఓ ఫ్లైఓవర్ సమీపంలో రేణుకాస్వామి మృతదేహం అయితే లభ్యమైంది. ఇక 2 రోజుల్లో జూన్ 11న కర్ణాటక పోలీసులు నటుడు దర్శన్ను అరెస్ట్ అయితే చేశారు. ఇక అతడి ఆదివారంలోనే రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి హత్యకు చేసినట్లయితే విచారణలో అయితే తేలింది. ఇక రేణుకాస్వామిని చంపే ముందు కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేసిన దర్శన్ ఫ్యాన్స్ అసోసియేషన్లోని అనేక మంది ప్రముఖులతో కూడిన కుట్రను కూడా దర్యాప్తు అయితే బయటపెట్టింది. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన నిందితులు ఛాలెంజింగ్ స్టార్గా పేరుగాంచిన దర్శన్, అతని సహచరులు 13 మంది అయితే ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన విచారణ ప్రకారం రేణుకాస్వామి హత్య కుట్రలో నిందితులందరిది పాత్ర ఇదే. ఇక రేణుకాస్వామి హత్య ఇక ఎవరు ఏం చేశారు? ఇక పవిత్ర గౌడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అయితే పవిత్ర గౌడ నేరస్థలం వద్ద ఉంది. ఇక బెంగళూరులోని పట్టణాగి ప్రాంతంలో పార్కింగ్ యార్డ్ వద్ద ఇతరులు రేణుకాస్వామిని చిత్రహింసలకు గురి చేసే ముందు చెప్పుతో దాడి అయితే చేశారు. ఇక దర్శన్, తుగు దీప అయితే రేణుకాస్వామి కిడ్నాప్ చేసి హత్య కేసులో కీలక పాత్ర పోషించిన దర్శన్, తుగుదీప్ ఈ కేసులో ప్రధాన సూత్రధారి అని పోలీసులు అయితే తెలిపారు. ఇక రేణుకాస్వామిని కిడ్నాప్ చేసేందుకు డబ్బులు ఇచ్చాడని అయితే ఆరోపించారు. అలాగే రేణుకాస్వామి హత్యకు కారణమైన నలుగురిలో ఇద్దరికి ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున అయితే అందించాడు. హత్య తర్వాత సాక్ష్యాలను ధ్వంసం చేయడంలో దర్శన్ కూడా పాల్గొన్నాడని అయితే పోలీసులు తెలిపారు. ఇక రాఘవేంద్ర ఈ కేసులో అరెస్ట్ అయిన 3వ వ్యక్తి దర్శన్ ఫ్యాన్స్ అసోసియేషన్ చీఫ్ రాఘవేంద్ర. దర్శన్ పవిత్ర తరపున అతను రేణుకాస్వామిని కిడ్నాప్ చేశాడని, అతను కూడా నేరస్థలం వద్ద ఉండి రేణుకాస్వామిపై దాడి చేశాడని పోలీసులు అయితే చెప్తున్నారు. ఇక పవన్ రేణుకాస్వామి కిడ్నాప్ సమయంలో రాఘవేంద్రతో పరిచయం ఉన్న ఈ కేసులో 4వ నిందితుడు పవన్. అతన్ని అయితే గుర్తించారు. ఆ తర్వాత వ్యక్తిపై కూడా దాడి చేసినట్లు పోలీసులు అయితే తెలిపారు. అతను దర్శన్ నివాసంలో హౌస్ హెల్పింగ్గా అయితే పనిచేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లంచం ఇచ్చి నేరాన్ని దాచేందుకు కన్నడ నటుడి నుంచి పవన్ 30 లక్షలు అయితే తీసుకున్నాడు. ఇక సందీష్ రేణుకాస్వామిపై దాడి చేసి హత్య చేసిన ముఠాలో 5వ నిందితుడు సందీష్ ఉన్నాడని అయితే పోలీసులు అయితే అతన్ని అరెస్ట్ చేశారు. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అయితే బాధితురాలు కరెంట్ షాకులు ఇవ్వడానికి ఎలక్ట్రానిక్ మగ్గాన్ని తీసుకురావాలని మరో నిందితుడు ధనరాజుని అయితే ఆదేశించాడట. ఇక జగదీష్ రేణుకాస్వామి కిడ్నాప్లో అతని నిందితుడు జగదీష్ ప్రమేయం ఉందని చిత్రదుర్గ నుంచి బెంగళూరు షెడ్డుకి తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి హత్య అయితే చేశాడు. ఇక అనుకరణ్ కిడ్నాప్ బృందంలో 7వ నిందితుడట. సో ఈ అనుకుమార్ కూడా ఈ హత్య అనంతరం పారిపోయాడని అయితే పోలీసులు తెలుపుతున్నారు. ఇక రవిశంకర్ రేణుకాస్వామిని కిడ్నాప్ చేసేందుకు ఉపయోగించిన కారును కూడా అతనే నడిపాడు. ఇక ధనరాజ్ మాండ్యాకి చెందిన కేబుల్ వర్కర్ ధనరాజ్ రేణుకాస్వామికి విద్యుత్ షాక్ ఇచ్చేందుకు పట్టణగిరి షెడ్డుకు కేబుల్ వైర్తో అయితే తీసుకెళ్లాడు. ఇక వినయ్ అతను దర్శన్ యొక్క సన్నిహితుడు. రేణుకాస్వామిపై దాడి చేశాడు. పోలీసులు తెలిపిన ప్రకారం హత్యకు దాచడానికి సలహా కోసం స్థానిక పోలీసు అధికారిని అయితే సంప్రదించాడు. ఇక నాగరాజ్ అతను కూడా దర్శన్ మేనేజర్. ఇక హత్యానంతరం రేణుకాస్వామి బట్టలు మార్చేశాడని అయితే ఆరోపించారు. ఇక లక్ష్మణ్ షెడ్డు వద్ద ఉన్న దర్శన్ డ్రైవర్లో ఒకరైన లక్ష్మణ్ రేణుకాస్వామిపై దాడికి పాల్పడ్డాడు. ఆయన మృతదేహాన్ని తరలించేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేశాడంట. ఇక దీపక్ పోలీసులు చెప్పినట్లుగా రేణుకాస్వామి హత్యకు తన భుజాలపై వేసుకున్న ముగ్గురికి ఒక్కొక్కరికి 5 లక్షలు చెల్లించాడు. ఇక ప్రదోష్ ఇక్కడ పోలీసులు తెలిపిన ప్రకారం ప్రదోష్ ఖర్చుల కోసం దర్శన్ కూడా 30 లక్షలు అందుకున్నాడు. ఇక పోలీసులు ఎదుటి లొంగిపోయి హత్యకు పాల్పడిన వారిపై నేరం మోపేందుకు 3-4 వ్యక్తులు కూడా ఒప్పించారట. ఇక ప్రదోష్ దర్శన్ కూడా ఈ నిందితుల మధ్య సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ఇక కార్తీ రేణుకాస్వామిపై దాడి చేసి హత్య చేసిన పట్టణగిరి షెడ్లో 17వ నిందితుడు కార్తీ పనిచేశాడని పోలీసులు అయితే చెప్తున్నారు. ఇక మృతదేహాన్ని కూడా తరలించి పోలీసులకు అయితే లొంగిపోయాడు. ఇక కేశమూర్తి ఘటనా సమయంలో అయితే దర్శన్తో పాటు రేణుకాస్వామిపై దాడికి పాల్పడిన కారణంగా అయితే బెంగళూరు పోలీసులు అతన్ని అయితే అరెస్ట్ చేశారు. ఇక దర్శన్ ఆదేశాల మేరకు అయితే లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఇక నిఖిల్
హత్య తర్వాత 5 లక్షలు తీసుకొని రేణుకాస్వామి మృతదేహాన్ని అయితే తీసుకెళ్లాడు. అనంతరం పోలీసులు అయితే లొంగిపోయాడు. ఈ కేసులో అరెస్ట్ అయిన 17 మందితో పాటు ఈ కేసులో మరో 2 నిందితులు పునీత్, హేమంత్ పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక రేణుకాస్వామి మృతదేహాన్ని తరలించేందుకు పునీత్ కారును ఉపయోగించినట్లయితే పోలీసులు తెలిపారు. కారులో రక్తపు మార్కలను హేమంత్ కడిగేశాడు. హత్యకు సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేశారనే ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. అయితే కారును కడుక్కునే సమయంలో రక్తపు మార్కులు ఉన్నాయని తనకు తెలియదని అయితే పేర్కొన్నాడు. ఇక రీసెంట్గా ఈ కేసు గురించి బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ దయానంద మాట్లాడుతూ రేణుకాస్వామి హత్య కేసులో ప్రమేయం ఉన్న నిందితులు శిక్ష పడేలా, ఇక బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా అయితే చూస్తామని చెప్పారు. ఇది చాలా దారుణమైన నేరమని, ఈ కేసులో నిందితులకు శిక్ష పడేలా చూడాలని, బాధితురాల కుటుంబానికి న్యాయం చేయాలని ఇక్కడ అధికారులు, సిబ్బంది ఈ దిశగా కృషి చేస్తున్నారని అయితే ఇక ఆయన చెప్పారు. కోర్టులో క్రమ పద్ధతుల ఆధారాలు, వివరాలను సమర్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ కేసులో లాజికల్ ఎండ్కి తీసుకెళ్లేందుకు మీడియా సహకారం అవసరమని అయితే మీడియా నుంచి హెల్పింగ్ కూడా అడిగారు. సో కేసు యొక్క ప్రాముఖ్యత, ఇక సున్నితత్వాన్ని పరిగణలోకి తీసుకుని దర్యాప్తును అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారికి అయితే అప్పగించినట్లు చెప్పారు. సో ఏసీపీ విజయనగరం చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిన ఆధ్వర్యంలో వివిధ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బందితో కేసుని అయితే దర్యాప్తు చేస్తున్నట్లు అయితే చెప్తున్నారు. సో వాళ్ళ ఆవిడకి కూడా ఒక గవర్నమెంట్ జాబ్ ఇప్పించాల్సిందిగా అయితే కోరుతున్నారు. మరి చూద్దాం ఈ కేసుని ఎలా తెలుస్తారు అనేది. సో కేసులో అయితే నిందితులు అందరూ దొరికారు కాబట్టి ఎట్టకేలకైతే ఒక పరిష్కారం అయితే లభిస్తుందని అయితే అనుకోవచ్చు. సో చూద్దాం మరి కోర్టు ఏం తీర్పిస్తుందో. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.